బాగుంటుంది అనేసి తీసుకుంటున్నా చిన్నది. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ సన్నావాలు తీసుకోవాలి. తీసుకొని మంచిగా చాలా కొద్దిసేపు చిన్న స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని మంచిగా ఇట్లా వేయించేసేసుకోవాలన్నమాట. మంచిగా గాగిని చూడండి, ఈ టైప్లో వేయించుకోవాలి బాగా. ఇప్పుడు జీలకర్ర వేయించుతుంటే ఆ స్మెల్లే వేరు. చూడండి మంచిగా గాగినాయి. ఇప్పుడు ఇది జీలకర్ర కూడా తీసేసుకుందాము. ఇక మెంతులు వేసేసుకుంటున్నా. ఇవి కూడా కొంచెం వేగని, కొంచెం ఇది లైట్ బ్రౌన్ ఫిష్ కలర్ రావాలన్నమాట. మనం ఇప్పుడు ధనియాలు తీసుకొని ధనియాలు కూడా వేయించేసుకుంటున్నాం అన్నమాట. చూడండి కలర్ చేంజ్ అయినాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకుందాం. మనము ఈరోజు వచ్చేసి మామిడికాయ తొక్కు, తెలంగాణలో మామిడికాయ తొక్కు అంటారు, ఇంకా ఆవకాయ అంటారు, ఎన్నెన్నో పేర్లు దీనికి. మనమైతే ఈరోజు ఈ సంవత్సరము కొత్త ప్రాసెస్ మనము వీడియో అప్లోడ్ చేయడానికి చాలా చాలా లేట్ అయింది. ఎందుకంటే నేను ఇది ఆవకాయ అనేది, నేను మామిడికాయ తొక్క అనేది నేను ఇంట్లో పెట్టా. రెగ్యులర్గా అయితే నార్మల్గా అమ్మనే పెడుతుంది, అమ్మ దగ్గరికేనే తీసుకొచ్చి అందరికీ, నాకైనా మా అక్కకైనా షేర్ చేస్తుంది అనమాట. అసలు ఈసారి ఎందుకు పెడుతున్నా అంటే మన వీడియోలు అప్లోడ్ చేయడానికి. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో తీసుకొని అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం సెట్ కాలేదు. దానికోసం అనేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మరి నేను మన మామిడికాయ తొక్కు పెడుతున్నా. లేకపోతే అస్సలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఆల్రెడీ నాకు ఈసారి కొత్త తొక్కు వచ్చేసేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి, వీడియో అప్లోడ్ చేయడానికే మన మామిడికాయ తొక్కు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మనం ఇందాక ఏంటంటే ఆవాలు అనేది వేయించి పెట్టుకున్నాం కదా, ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ధనియాలు, ఇవన్నీ మనము ఇందాక వేయించేసినాం కదా, అవి మంచి పౌడర్ చేసుకుందాం. అయితే అసలు మా ఇంటికి మమ్మ వచ్చిందంటే నార్మల్గా అసలు లోపల కన్నా బయటనే ఎక్కువ ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేస్తా అనేసి బయట మిక్సీ రెడీగా పెట్టుకుంది. అమ్మ ఇంట్లో చేద్దామమ్మ అంటే ఏమొద్దు ఆమెకి. బయట అంటే మా ఇంటి దగ్గర ఏందో మరి, బయట అంటేనే ఇష్టం. బయటనే అన్నం తిన్నది. అసలు ఎప్పుడు ఇంకా మామూలు టైంలో ఎప్పుడు వచ్చినా సరే బయట ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. ఇక సరే అనేసి ఇక ఆమె కోరిక ఎందుకు వద్దాను అనేసి నేను ఇక అన్ని లోపల అందరు పిల్లలు ఉన్నారు కదా, ఇక పుల్లు సౌండ్ వచ్చేస్తుంది అనేసి అన్నీ ఇక్కడ బయట కూర్చొని పౌడర్ చేస్తున్నా. చూద్దామా. ఇప్పుడు ఫస్ట్ మనం ఆవాలు వేసేసుకుందాము. ఇది ఏం లేదు, మన చిన్న చిన్న కాయలు వచ్చినాయంట మామిడికాయలు. మామిడికాయలు అనేది పొద్దున్న తీసుకొచ్చినాం అనమాట. మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన నేను. చిన్న చిన్న కాయలు, అవి పెద్దగా లేవు అనమాట. దాన్ని ఒక 10 కాయలు తీసుకున్నాం అనమాట. 5 అంటే మరీ చిన్నగా అయిపోతుంది కదా అనేసి ఒక 10 కాయలు తీసుకున్నాము. అమ్మ ఏంటంటే ఇవన్నీ అంజాద లాగానే వేస్తుంది అనమాట. ఇంత అంత అనేం లేదు. కావాలంటే నేను ఎప్పుడన్నా మనము క్వాంటిటీ అనేది ఎంత వేయాలి అనేది నెక్స్ట్ నేను ఎప్పుడైనా చూపించినప్పుడు నేను చూపిస్తా. ఇదన్నీ మా అమ్మ లెక్క ప్రకారంగా ఆమె అన్ని గిన్నెలలో వేస్తే నేను పౌడర్ చేస్తున్నాను అనమాట. ఇది మా అమ్మ స్టైల్లో ఆవకాయ. ఇది ఆవాలు అనేది మనకు సన్న ఆవాలు కదా, మంచిగా పౌడర్ అనేది చేసుకున్నాం. మరి ఇది మెత్తగా చేయమంటదా ఇట్లనైనా చూద్దాము. మెత్తగా జల్లెడ పడదామా, మెత్తగా వచ్చేసిందా. ధనియాలు అనేది నేను ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇందాక. చూడండి, నేను ఇందాక మనం వేయించింది ఎక్కువ కదా, అయితే ఇవి ఎక్కువ అవుతాయి అనేసి మమ్మీ ఏంటంటే వద్దు నల్లగా అవుతుంది అనేసి పచ్చడి కొంచెం ఆఫ్ తీపిచ్చేసింది. నేను సగమే వేసేసిన. చూద్దాం, పౌడర్ చేసిన తర్వాత చూపిస్తాను నేను. ధనియాల పౌడర్, ఇది ధనియాల పౌడర్ కొంచెమే వేసుకున్నా. జీలకర్ర కూడా అంతే, కనీసం ఒక గుప్పెడు కూడా లేవు జీలకర్ర. ఎందుకంటే మనకు మ్యాంగోస్ అనేది తక్కువ ఉన్నాయి కదా, దానికోసం అనేసి వాటికి సరిపడంత చేయడానికి.
జీరా పౌడరు, జీలకర్ర పౌడరు, ఇది కూడా కొంచెమే ఉంది. చూడండి ఎన్ని ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. మెంతులు మాత్రం ఎక్కువ తీసుకోలే, కొంచెం కొన్ని తీసుకున్నా. మమ్మీ ఏమంటూ తింటారుగా, చేదవుతుంది అంట, అందుకని. ఇది కొద్దిగానే వేసిన, చూసిరు కదా మెంతులు, కొంచెం మెంతి పొడి. ఇది మనకు కొంచెమే సరిపోతుంది అని చెప్పిన కదా, మెంతులు సరిపోతాయి. ఇంకా ఇప్పుడు బాగా మసలేటట్టు ఆయిల్ అనేది మసల పెట్టుకొని తీసుకొచ్చిన. లోపల జీలకర్ర ఆవాలు వేసిన, చాలండి. చూడండి, ఇది పేస్ట్ వేసేటప్పుడు ఇది మనం పెద్దదే తీసుకోవాలి, లేకపోతే ఇవి ఇట్లా పొంగు వచ్చేస్తుంది. జీలకర్ర ఆవాలు అన్ని కలిపేసేసి అవి మొత్తం అవన్నీ ఒక కప్ అయినాయి అనమాట. ఇవి మనము కింద వచ్చేసి ఇవి రెడీగా వేసేసి పెట్టు, ఎల్లిపాయలు అనేది ముందు వేసేసి పెట్టుకుంది. ఇవి సరిపడన్ని అందులోకి మనకు తొక్కులకి అదొక డబ్బా పైన మొత్తం పౌడర్లు అన్నీ కలిపి ఒక డబ్బా అయింది. దాన్ని బట్టి మనకు ఎంత అయితే పౌడర్ వేసినామో అంతే డబ్బాతోనే అదే సైజులో కొంచెం సేమ్ సాల్ట్ అయితే ఇది మనకు పింక్ సాల్ట్ కదా, మనకు ఆ సాల్ట్ లా ఘాటు ఉండదు అనేసి సేమ్ తీసుకున్నా. మీరైతే నార్మల్ సాల్ట్ అయితే సేమ్ కొంచెం తక్కువ తీసుకున్నా. ఇది మొత్తం కలిపేసేసిన. ఇది కలిపేసినాం కదా, కలిసిపోయినాయి కారం, ఉప్పు, పౌడర్ అంతా. ఇప్పుడు మనం మామిడికాయలు వేసేసుకుందాం. మామిడికాయలు అనేది మంచి పెట్టింది మా అమ్మ, అన్ని తీసి రెడీగా పెట్టేసేసింది అనమాట. ఇప్పుడు ఇట్లా కలిపేసేసుకోవాలి. మనము ఇది ఎంత ఈ ఆయిల్ అనేది అల్లం వెల్లి పేస్ట్ అనేది మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. మామిడికాయ తొక్కు తెలంగాణ స్టైల్లో మామిడికాయ తొక్కు, ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఉంటుంది. లాస్ట్కి అన్నం వేసుకొని తినేద్దాం. మారుల్ గాడు కూడా ఇట్లనే చూస్తుండు, నాకు పెట్టారా అని. వానికి కూడా పెడదాం. చూడండి, ఆవకాయ పచ్చడి మా అమ్మ పచ్చడి అనమంటుంది తొక్కు అంటే. చూడండి, మన మామిడికాయ తొక్కు మంచి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇంకా ఒక 2 daysలో. మనం ఇప్పుడు ఇది క్యాప్ పెట్టేసేసుకో.